తెలంగాణలో కులగణన క్రెడిట్ పై నేతల మధ్య యుద్ధం మొదలైంది. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల మనసులు గెలవడానికి ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు మేమే చేశాం, మీరు కేవలం కాపీ కొట్టారు అంటూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తుంటే, బీజేపీ నేతలు మీరు కేవలం పత్రాల్లో చూపారు, మేం చేతల్లో చూపించబోతున్నామంటూ ఎదురుదాడికి దిగారు. ఇంతకీ కులగణన ఘనత ఎవరిది? కులగణన ఘనత ఎవరిది? రాహుల్ గాంధీ గారు సూచనలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కులగణను దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. ఇది కాంగ్రెస్ మాట. రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికో భయపడి నిర్ణయం తీసుకోమని మనం చేస్తున్నాం. ఇది బీజేపీ మాట. వ్యక్తిని ప్రధానమంత్రి చేస్తామని చెప్పుకోవడం కాదు, వెంటనే బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలి. ఇది బీఆర్ఎస్ డిమాండ్. ఇవాళ ఎప్పుడు మొదలు పెడతారో దీనికి రోడ్ మ్యాప్ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది బీసీ సంఘాల ప్రశ్న. కులగణనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణం అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి, పార్టీలు స్వాగతిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం క్రెడిట్ కొట్లాటలు మొదలయ్యాయి. కులగణన అన్నది రాజకీయ బ్రహ్మాస్త్రం. అలాగని దాన్ని టచ్ చేస్తే అదో బ్రహ్మ పదార్థం. అందుకే అంటీ ముట్టనట్లు చేసి చెయ్యనట్లుగా ఇన్నాళ్లు రాజకీయ పార్టీలు ఆచి తూచి వ్యవహరించాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సమగ్ర సర్వే నిర్వహించింది. కానీ డేటా విడుదల చేయకపోవడంతో అది కాంగ్రెస్ కు బ్రహ్మాస్త్రంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కులగణన చేసింది, కానీ కొన్ని వర్గాల్లో అసంతృప్తి రగిలింది. ఇది బీజేపీకి బ్రహ్మాస్త్రంగా మారింది. ఇప్పుడు ఏకంగా కేంద్రమే కులగణనకు పూనుకుంటోంది. మరి ఇది ఎవరికి బ్రహ్మాస్త్రంగా మారనుంది అన్న చర్చ జోరందుకుంది. ఇప్పుడు కులగణన అవసరం, అది ఎవరు చేసినా మంచిదే. కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే తాత్కాలికంగా చేపడితే గొడవలు జరుగుతాయి అన్నది మేధావుల హెచ్చరిక. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కులగణన ప్రధాని మోదీ దీర్ఘకాలిక ఆలోచన, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి అని బీజేపీ ప్రచారం చేస్తూ అనేక ప్రాంతాల్లో సంబరాలు, పాలాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఈ నిర్ణయం వెనుక బీజేపీ రాజకీయ వ్యూహం ఉంది అన్న అభిప్రాయం రాజకీయ ప్రత్యర్థుల నుంచి వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో వెనుకబడిన తరగతులు, ఇతర కుల సమూహాల మద్దతు కోసమే ఈ నిర్ణయం తీసుకుంది అన్న విమర్శలు విపక్షాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కులగణనకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ఇప్పుడు దాన్ని సమర్థించడం వెనుక ఓటు బ్యాంకు రాజకీయం ఉందని కాంగ్రెస్ తో పాటు మిగతా బీజేపీయేతర పక్షాల వాదన. అసలు కులగణన తెలంగాణలో విజయవంతంగా చేపట్టి దాన్ని కేంద్రానికి పంపిన ఘనత కాంగ్రెస్ సర్కార్దే అన్నది సీఎం రేవంత్ రెడ్డి వాదన. దీనిపై కమిటీ కూడా వేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అందుకే నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేయండి, ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాజకీయ పార్టీలతోని, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తోని, అదేవిధంగా సివిల్ సొసైటీస్తోని చర్చించమనుండ్రి. వాళ్ళ నుంచి వచ్చే సూచనలను, వాళ్ళ నుంచి వచ్చే సమస్యలను, ప్రశ్నలను ప్రభుత్వం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లొచ్చు. రాహుల్ గాంధీ గత కొన్నేళ్లుగా కులగణన జరపాలని పోరాటం చేశారని, ఆయన చేసిన దీర్ఘకాలిక పోరాట ఫలితమే కులగణన నిర్ణయమని క్లెయిమ్ చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అయితే బీజేపీ మాత్రం కాంగ్రెస్ వాదనను కొట్టిపారేస్తోంది. కులగణన నిర్ణయం చాలా చారిత్రాత్మకంగా అభివర్ణిస్తూ సామాజిక సమానత్వం, పారదర్శకతతో కూడిన జనగణన కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ చెప్పుకొస్తోంది. ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా కూడా దేశ హితం కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం మేము అది షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ వైఖరి కావచ్చు, అది ప్రజల దృష్టి పెట్టుకొని, వాళ్ళ సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని నిర్ణయం తీసుకుంటాను తప్ప రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికో భయపడి నిర్ణయం తీసుకోమని మనం చేస్తున్నాం. మరోవైపు కులగణన విషయంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయంటున్నారు మేధావులు. జనగణనలో కుల డేటాను సేకరించడం, దాన్ని వర్గీకరించడం, ఆ డేటా ఆధారంగా సంక్షేమ పథకాలు రూపొందించడం వంటివి సంక్లిష్టమైన ప్రక్రియలు. గతంలో 2011లో సామాజిక, ఆర్థిక కులగణన నిర్వహించినప్పటికీ దాని డేటా పూర్తిగా విడుదల కాలేదు. దాని విశ్వసనీయతపై విమర్శలు వచ్చాయి. ఈసారి కులగణన పారదర్శకంగా, ఖచ్చితంగా జరగాలంటే సాంకేతికత, ఆడిట్ వ్యవస్థలు బలంగా ఉండాలి. అదే సమయంలో కులగణన డేటా రాజకీయంగా దుర్వినియోగం కాకుండా చూడటం కూడా ప్రభుత్వానికి ఒక సవాల్. వివిధ కుల సమూహాల మధ్య పోటీ, రిజర్వేషన్ల పునర్విభజన డిమాండ్లు, సామాజిక ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేగాక ఈ డేటా ఆధారంగా కొత్త రిజర్వేషన్ల విధానాలు రూపొందిస్తే అది న్యాయస్థానాల్లో సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కులగణన నిర్వహణలో సాంకేతిక, సామాజిక, రాజకీయ అంశాలను సమన్వయం చేయడం కేంద్ర ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్. అంతేకాదు ఒక్క కులగణనతోనే బీసీల అభివృద్ధి జరగదని, విద్య, ఉద్యోగం, చట్టసభల్లో 50% రిజర్వేషన్ల కోసం చట్టం చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
మాకు నమ్మకం కలుగుతుందని చెప్పి మరి బీజేపీ నాయకులు కూడా, ఓబీసీ నాయకులు, బీజేపీ నాయకులు కూడా బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసినామని చెప్పుకోవడం కాదు, వెంటనే బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలి. ఒక అడుగు మీరు ముందు వేసారు, బీసీలకి చేసినామని. ఒక కులగణనలో ₹1 ఖర్చు కానీ పెట్టడం కాదు, జనాభా ప్రాతిపదిక మీద బడ్జెట్ అలొకేషన్ చేయాలి, మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. మరోవైపు కేంద్రం కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తూనే దీనిపై నిష్ణాతులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి కులగణన ప్రాసెస్ పారదర్శకంగా జరిగేలా చూడాలి అన్నది బీసీ నేతల వాదన. ఈ కులగణన ఈ ప్రశ్నావళి ఇంత చేస్తాం, ఆ తర్వాత ఈ విధంగా చేస్తామని చెప్పి రోడ్ మ్యాప్ ప్రకటించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దీని మీకు ఒక మంత్రివర్గ ఉపసంఘం వేయాలి. దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతోటి, బీసీ మంత్రులతోటి, లేకపోతే సంబంధించిన దీనికి రిలేటెడ్ ఎవరైతే మంత్రులు శాఖలు ఉన్నాయో ఆ శాఖ మంత్రులతోటి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఐఏఎస్లతోటి, అదేవిధంగా న్యాయ నిపుణులతోటి కూడా దీని మీద ఒక కమిటీ వేయాలి. మొత్తానికి కులగణన క్రెడిట్ కోసం కాంగ్రెస్ బీజేపీ మధ్య క్రెడిట్ వార్ మొదలైంది.